నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తప్పుపట్టింది. మహిళా ఎమ్మెల్యేపై విమర్శలను ఉపేక్షించలేమన్న ఉన్నత న్యాయస్థానం మాట్లాడేటప్పుడు నియంత్రణలో ఉండాలని హెచ్చరించింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారించాక ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లింది. ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని, ఆయన తీరు భరించలేక చాలా మంది వైసీపీని వీడారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. దీనికి కౌంటర్ గా ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. దీంతో నల్లపరెడ్డి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. నెల్లూరు సావిత్రి నగర్ లోని ప్రసన్న కుమార్ ఇంట్లో విధ్వంసం సృష్టించారు. వేమిరెడ్డి దంపతులే తన ఇంటిపై దాడి చేయించారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధపడిన అభిమానులు కొద్దిగా ధ్వంసం చేస్తే మిగతాది ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వంసం చేసుకున్నారన్నారు ప్రశాంతిరెడ్డి.